ప్రభునందు ప్రియమైన క్రీస్తు రక్త సంబంధులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని యొక్క వాక్యము 94వ కీర్తన 14వ వచనములో 2వ భాగాన్ని చదివి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. తన శ్వాసమును విడనాడువాడు కాడు. ఈ వచనము అందరికీ సుపరిచితమైన వచనమే. దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనందరికీ దేవుని వాక్యం చాలా సుపరిచితమైన వాక్యంగా మనకు ఉండాలి. ఈ 94వ కీర్తన 14వ వచనములో యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన శ్వాసమును విడనాడువాడు కాడు అని రాయబడింది. ఒకసారి మనము ఈ మాటను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. శ్వాసము అనగానే మనందరికీ బాగుగా గుర్తొచ్చేటువంటి బైబిల్ గ్రంథములో సుపరిచితమైన వచనం ఏంటంటే 127వ కీర్తనలో రాయబడిన మాట, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము అని మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వాక్యం. అయితే ఈరోజు మనం వినేటువంటి ఈ వర్తమానములో తన శ్వాసమును విడనాడువాడు కాడు అంటున్నాడు. అంటే శ్వాసం అనగానే ఒక స్థిరాస్తిని, ఒక మూలధనమని, వారి పితరులు లేక వారి తల్లిదండ్రులు సంపాదించి లేక వారు కష్టపడి సంపాదించుకొని వారు కూడగట్టుకునేటువంటి ధనాన్ని కూడా, లేక పొలాలు, రకరకాల విలువైన వాటన్నిటినీ స్వాస్యం అని కూడా భూమి మీద మనందరం అనుకుని తెలిసిన విషయాలే. అయితే దేవుడిక్కడ ఏ శ్వాసమును విడనాడునంటున్నాడు అనంటే, హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయములో చివరి వచనము అనగా 14వ వచనములో ఏమని రాస్తున్నాడు? వీరందరూ రక్షణను శ్వాసము పొందబో వారికి అని రాయబడింది. అంటే రక్షణ అనేటువంటిది స్వాస్యమై ఉన్నది. ఈ భూమి మీద ఒక మానవుడు రక్షించబడినప్పుడు ఈ రక్షణ పొందినటువంటి వ్యక్తి ఏమై ఉన్నాడంటే దేవునికి స్వాస్యముగా ఉన్నాడు. అంటే దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా, దేవునికి ఒక స్వాస్యముగా దేవుడిని ఏర్పరచుకున్నాడు అని ఈ వాక్యము ద్వారా మనం తెలుసుకోవాలి. భూలోకానికి పరలోకాన్ని విడిచి మానవుడిగా, శరీరధారిగా, రక్తమాంసాలలో యేసు ప్రభువారి భూలోకానికి వచ్చినప్పుడు పొలములో గొర్రెల మందను కాసుకుంటూ ఉన్నటువంటి ఆ గొర్రెల మందల కాపరి దగ్గరికి వెళ్ళి దేవతలతో చెప్పిన మాట ఏమని ఉన్నదంటే, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఇదే మీకు ఒక ఆనవాలు అని అక్కడికి వెళ్ళిన దూత మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అంటే యేసు ప్రభువారి భూలోకానికి శరీరధారిగా, మానవుడుగా, నరుడుగా, నరరూపధారుడిగా, నజరేయుడిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య పుట్టినప్పుడు ఆయనను గూర్చి వచ్చిన వర్తమానం ఏంటంటే, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అంటే యేసు ప్రభువారు ఆయన అనుగ్రహించిన రక్షణను, ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క విడుదలను, ఆ విమోచనను ఏ మానవుడైతే పొందుకుంటున్నాడో ఆ మానవుడు దేవునికి స్వాస్యమై ఉన్నాడు. అప్పుడు ఆయన ఉంటున్నాడు, ఆ స్వాస్యమును నేను విడనాడను. దేవునికి స్తోత్రం. మనం ఇక్కడ ఈ లేఖనాలలో ఉన్నటువంటి మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు
ఈ భూమి మీద ఏ కన్న తండ్రి అయినా తన బిడ్డలను విడనాడడు. ఈ భూమి మీద ఏ బిడ్డ కూడా తన తండ్రి యొక్క ప్రేమను పోగొట్టుకోలేడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తన శ్వాసమును విడనాడు వాడు కాడు. కుమారుడు బిడ్డలు బలహీనులైనా, మాట వినని వారైనా, నిష్ప్రయోజకులుగా ఉన్నా, ప్రయోజకులు కాకపోయినా, ఆ తండ్రి ఆ బిడ్డకి జన్మనిచ్చాడు కనుక ఆ జన్మనిచ్చిన తండ్రి తన కుమారుణ్ణి ఏమాత్రము కూడా విడిచిపెట్టడు. వాడిప్పుడు నిష్ప్రయోజకుడిగానే ఉండొచ్చు, రేపు ప్రయోజకుడిగా మారతాడని ఆ తండ్రి ఆ బిడ్డ యొక్క బాగోగులు, ఆ బిడ్డకు కావలసిన అవసరతలన్నీ ఒక కన్న తండ్రి ఏ విధముగా తన బిడ్డను విడనాడుడో ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో మనము సమూయేలు 2వ గ్రంథములో మనం చూచినప్పుడు దావీదుకు చాలా మంది కుమారులు ఉన్నారు. వారి కుమారులలో ఒక కుమారుడు, ఆయన పేరు అబుషోలోము. ఈ అబుషోలోము అనేటువంటి కుమారుడు దావీదు గారికి మేలు చేసిన వాడు కాదు, కానీ తన తండ్రి యొక్క సింహాసనాన్ని ఆ కుమారుడు దోచుకొని తండ్రిని అడివపాలు చేసి తండ్రిని మరి అగౌరవపరిచినటువంటి ఆ కుమారుడు అబుషోలోము అందరికీ తెలిసిన చరిత్ర. అయితే అబుషోలోము గురి అరణ్యములో ఉన్న దావీదు దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరలా తిరిగి పట్టణానికి వచ్చినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు తిరిగి మరలా దావీదు యొద్దకు వెళ్ళినప్పుడు దావీదు అడుగుతాడు, అబుషోలోము క్షేమంగా ఉన్నాడా, కుమారుడు సంతోషంగా ఉన్నాడా, కుమారుడు బాగున్నాడా అని ఆ కుమారుడు చేత తరమబడి సింహాసనాన్ని కోల్పోయి ఆహారము లేకుండా, వస్త్రాలు లేకుండా అరణ్యములు ఎక్కడో తలదాచుకుంటున్న దావీదు ఎందుకండి తన కుమారుడు అనబడిన స్వాస్యము కొరకు అంతగా పరితపిస్తున్నాడు? ఆలోచించండి. కృప కలిగిన దేవుడు నిన్ను నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న ప్రేమామడి అయిన యేసయ్య తాను స్వరక్తి విచ్చి ఆయన రక్తమును కార్చి నిన్ను కన్నాడు, కొన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ రక్షణ అనే శ్వాసమును పొందుకున్న నిన్ను ఆయన విననాడు. ఆయనే మాత్రమును కూడా నిన్ను ఎడబాసేవాడు కాదు అని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మరి తన శ్వాసమును విడనాడు వాడు కాడు. ఈ భూమి మీద ఎవరైనా నమ్మదగిన వారు ఉన్నారు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈరోజు నువ్వు ఆయనకి స్వాస్యముగా అనగా ఆయనకు కుమారుడిగా ఈ రక్షణ పొందిన కారణము చేత దేవుడు నిన్ను కుమారుడు అని తన కుమారుడిగా నిన్ను చేసుకున్నాడు కనుక నిన్ను నీ బిడ్డగా, ఆయన బిడ్డగా మారిన నిన్ను ఆయన ఏమాత్రమును కూడా ఈ భూలోకములో విడనాడేవాడు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ రోజున ఈ లేఖనాలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా కొన్నిసార్లు బలహీనతలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు, ఈ లోకములో మనుషులందరూ మనకు దూరమైనప్పుడు, అవమానాలు కలిగినప్పుడు, నిందలు మన మీదకు వచ్చినప్పుడు ఈ భూమి మీద ప్రభువు నీతో చెప్తున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, నీవు నా శ్వాసము గనక నేను నిన్ను విడనాడను, నేను నీ ప్రక్కనే ఉంటా, నేను నీకు తోడుగా ఉంటా, నేను బలపరుస్తాను అంటున్నాడు యేసయ్య. కనుక ఈరోజు మనము ఈ మాట ద్వారా నీవు రక్షించబడ్డావు కనుక రక్షణ పొందిన నీకు ఆయన ద్వారా నీకు కలిగే గొప్ప మేలు, గొప్ప లాభం ఏంటంటే ఆయన నిన్ను విడనాడడు, ఆయన నీకు దూరంగా ఉండడు. ఆయన నీ పట్ల ఆయన ఎంతో ప్రేమ కలిగి నీకు సహాయం చేయడానికి మంచి మనసున్నటువంటి నీ తండ్రి, నీ దేవుడు, నీ కాపరి, నీ విమోచకుడు, నీ కొరకు మెలకుగా ఉన్నవాడు అని మర్చిపోవద్దు. ఆయనకి శ్వాసమైతే చాలు, ఆయన ద్వారా నీకు కలిగేటువంటి గొప్ప లాభం. ప్రార్థన.
ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల ద్వారా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ ఆదరించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.